ఈ చిన్నారి పేరు వీరశ్రీయన్. నెల్లూరుకు చెందిన వీర, ఊహ దంపతుల కుమారుడు. 6 నెలల ప్రాయంలోనే నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకొని ఈ చిచ్చర పిడుగు అందరినీ అలరిస్తున్నాడు. వీరశ్రీయన్కు 3వ నెల వయసు నుంచే ఫ్లాష్ కార్డులు చూపిస్తూ దేశాలు, రంగులు, జంతువులను గుర్తించేలా తల్లి ఊహ అలవాటు చేశారు. నెల రోజుల్లోనే ఆ బాలుడి ఏకాగ్రతను గుర్తించిన తల్లి మరికొంత శిక్షణ ఇచ్చారు. ఫ్లాష్ కార్డులు చూపించి ఇది ఏంటి అని అడిగితే మాటలు రాకున్నా ఠక్కున గుర్తించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇండియా వెరీ గుడ్. అబ్దుల్ కలాం ఆజాద్, బీబీ చంద్రపాల్, మహాత్మా గాంధీ, అంబేద్కర్. వెరీ గుడ్ నానా. చైనా చైనా ఎస్ బంగారి చైనా. వెరీ గుడ్. చిన్నారి అద్భుత మేధస్సును సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో వీరశ్రీయన్ తల్లి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేశారు. బుడతడి ఏకాగ్రతపై పరీక్ష పెట్టిన నిర్వాహకులు అవార్డు అందజేశారు. భవిష్యత్తులోనూ బాబుకు ఇలాంటి వాటిపై ఇంకా శిక్షణ కొనసాగిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. మా బాబు 2nd మంత్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఏదన్నా ఆట వస్తువులు ఇచ్చినప్పుడు, థింగ్స్ ఇచ్చినప్పుడు వాటిని కాన్సన్ట్రేటెడ్గా చూడటం, రిప్లై ఇవ్వడం అలాంటివి చేస్తున్నాడు. తనలో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉందని చెప్పి గమనించి నేను ఫ్లాష్ కార్డ్స్ అలాంటివి చూపించి నేర్పించాలని అనుకొని వాటిని తెప్పించి తనకి 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చానండి. 3rd మంత్ టు 4th మంత్. 4th మంత్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తనకి చూపించి మనం చెప్పిన ఏదన్నా వస్తువు పేరు చెప్తే దాన్ని కరెక్ట్గా తీస్తూ చూపించడం జరిగింది. దాన్ని గమనించి నేను నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి అప్లై చేశానండి, ఆన్లైన్ అప్లికేషను. వాళ్ళు బాబుని కాన్సన్ట్రేటెడ్గా చూసి కరెక్ట్గా పట్టుకునేది చూసి వాళ్ళు సెలెక్ట్ చేసి బాబుకి నోబెల్ రికార్డ్ అనేది పంపించిండ్రు. దాన్ని మన జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆనంద్ సార్ చేతుల మీదుగా అప్రిసియేషన్ తీసుకున్నామండి. ఫ్యూచర్లో ఇంకా 2 అవార్డుకి అప్లై చేస్తున్నాము. ఒక స్టార్ ఇండియా అవార్డ్, ఇంకా ఇంటర్నేషనల్ అవార్డుకి అప్లై చేస్తున్నాం. దానికి సెలెక్ట్ అయ్యి ఉన్నారు, బట్ కొంచెం ప్రాసెస్ నడుస్తుంది. ఒకవేళ సెలెక్ట్ అవుతే ఇది కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది. అదే అటు అవార్డు ఉంటుందని నాకు కూడా తెలియదు, బట్ మా వైఫ్కి తెలిసి మా వైఫ్ అంతే మొత్తం క్రెడిట్ మొత్తం మా వైఫ్దే. అప్లై చేసి అన్నీ చేసిన తర్వాత అవార్డు వచ్చేసరికి మా కజను, మా కొలీగ్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారండి.